ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఇలా ఇల్లంటా తిరుగుతున్నావేంటి? అది కాదండి, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు. చూడమ్మా, నువ్వు మాకు ఏమీ చెప్పొద్దు, మేము ఏమీ వినం. మేము ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాం. నువ్విలా ఊరంతా తిరిగి చెప్పడం వల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండదు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళితే నీకు మంచిది, మాకు మంచిది. అలా చూస్తావేంటమ్మా, వెళ్ళు. అరే వెళ్ళు. ఒరేయ్ పానకాలు, అయ్యగారు వెంటనే ఈ విషయం అంబిక చెల్లెమ్మకి చెప్పేయాలి. చేయండి అయ్యా. చెప్పన్నయ్యా. చెల్లెమ్మా, మనం ఒక ప్లాన్ చేస్తే ఈ లక్ష్మి మరొక ప్లాన్ చేసిందమ్మా. ఏం చేసింది? ఇల్లమ్మటా తిరుగుతూ రైతులందర్నీ పొలాలు అమ్మొద్దని చెప్తుందమ్మా. ఇప్పుడు ఎక్కడుంది? నేను కొంచెం గట్టిగా చెప్పేసరికి ఎవరింటికి వెళ్లకుండా మీ ఇంటికే బయలుదేరింది. సరే, కాసేపట్లో ఊరి జనం మా ఇంటికి వస్తారు. ఆ లక్ష్మి కూడా వస్తుంది. దాని గురించి ఏం చెప్పాలో మీకు తెలుసుగా. ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా. ఇది ఊరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేనేజ్ చేస్తుందా? రే పానకాలు, అయ్యా, ఆ లక్ష్మి ఇంటి దాకా వెళ్ళుంటుందంటావా? ఇల్లు పెద్ద దూరమేం కాదు కదా అయ్యగారు, వెళ్ళిపోయే ఉంటుంది. ఆ లక్ష్మికి ఫోన్ చెయ్యాలరా. అయ్యా, మీరు ఇలా చేస్తే దొరికిపోతారేమో. అందుకేరా నా దగ్గర ఇంకో నెంబర్ ఉందిగా, ఆ, దాని నుంచి గొంతు మార్చి చేస్తాను. ఆ లక్ష్మి నంబర్ మీకెలా తెలుసయ్యా? నా చెల్లెమ్మ పంపిస్తుందిరా. ఓహో, ఇదిగో నెంబర్ పంపించేసింది. ఏంట్రా సిగ్నలే వచ్చి చావట్లేదు? అయ్యా, ఆ సిమ్కి అటువైపు సిగ్నల్ బాగా వస్తుందయ్యా. అవును రోయ్, ఆ. ఒక ముళ్ళు వచ్చింది. ఆ. ముందుకెళ్తే ఇంకా ఫుల్గా వస్తుందిరా. పదండి. ఆ. ఆ, ఎవరిది కొత్త నెంబర్? హలో, ఎవరు? మీకు నేనెవరో తెలుసుకోవాలా, లేకపోతే పొద్దుటి నుంచి మీ ఇంట్లో లేని మీ యమున గురించి చెప్పాలా? ఎవరు మీరు? యమునమ్మ గురించి మాట్లాడుతున్నారేంటి? చూడు, యమునని మేము కిడ్నాప్ చేశాం. యమున చక్కగా సరాసరి మీ ఇంటికి రావాలంటే నువ్వు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వస్తారు కదా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టి కామ్గా ఉండాలి. నువ్వు సంతకం పెట్టిన 5 నిమిషాల్లో మీ యమున సేఫ్గా మీ ఇంటికి వస్తుంది. ఇంతకీ ఎవరు మీరు? ఇదిగో, నా గురించి అనవసరం. నువ్వు సంతకం పెట్టలేదా, యమున మీ ఇంటికి రాదు. యమున డెడ్ బాడీ మీ ఇంటికి వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, వద్దు, అలా చేయకండి.
యమున బతికి మీ ఇంటికి రావాలో చచ్చి శవమై మీ ఇంటికి రావాలో నీ చేతుల్లోనే ఉంది. అయ్యో వద్దు, అలా చెయ్యొద్దు. ఆ, ఉమ్, హలో హలో ఉమ్. అంటే నన్ను కిడ్నాప్ చేసి లక్ష్మి చేత సంతకం పెట్టిస్తారా? ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అవును, యమునమ్మా, నిజంగానే యమునమ్మని కిడ్నాప్ చేశారా? ఏమండి ఒక్క నిమిషం. హలో మూర్తి గారు. ఓకే. సుబ్బయ్య గారు, ఏంటి విహారీ బాబు? మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి బాబు. అదే ఆ పొలాల విషయంలో మీరు బాబు, మా పొలాలని ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మొద్దని మాకు చెప్పొద్దు బాబు. ఆ, నా కూతురు పెళ్లి అనుకుంటున్నాను. అది ఎలా చేయాలి అనుకుంటుంటే ఆ అమ్మవారే ఆ ఫ్యాక్టరీ వాళ్ళని పంపించి డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు తీసుకొని నా కూతురు పెళ్లి చేయాలి బాబు. అందుకని ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు బాబు. అది కాదండి, నేను వెళ్ళొస్తాను బాబు. విహారి బాబు, చెప్పండి పంతులు గారు. మీ అమ్మగారు పూజకొస్తానని చెప్పారు, ఇంతవరకు రాలేదేంటి? అదేంటి, అమ్మ గుడికే రాలేదా? లేదు బాబు, అమ్మగారి కోసం ఎదురు చూసి చూసి మీ ఇంటికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు సంతకాల కోసం వస్తానన్నారు కదా, దానికోసమే వెళ్తున్నాను. సరే పంతులు గారు, మీరు వెళ్ళండి. అలాగే బాబు. వదిన ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? వదినా, ఇంతకీ వదినేది? ఎవరు ఫోన్ చేస్తున్నారు?